మన జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుందో తెలుసా? దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడే. అదే విషయము మనం కీర్తనల గ్రంథము ప్రతిసారి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు హృదయము దేవునితో అలాగే అల్లుకుపోతూ పెనవేసుకుపోతూ ఉంటుంది. నిజంగా కీర్తనల గ్రంథం ధ్యానించే ప్రతిసారి కూడా ఆయనంత ఆత్రతతో, ఆయనంత తన్మయత్వంతో, ఆయనంత ఆర్తనాదంతో అలా ప్రార్థించాలని ఒక తపన ప్రతి మనిషికి కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈరోజైతే మనము కీర్తనలు 139వ అధ్యాయం ఒకసారి ధ్యానం చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి 1 నుండి 6 వచనాలను గమనించినట్లయితే మన ఆలోచనలు, మాటలు, మనము కూర్చోవడము, లేవడము అన్నీ సమస్తము దేవుడు తెలిసి ఉన్నాడు. మరి మన హృదయం లోపట ఏం దాగి ఉంది, మన హృదయాలోచనలు, మన తలంపులు మనం ఏ విధంగా చేస్తున్నామనేది దేవునికి తెలుసు. మరి 7-12 వచనాలు గమనించినట్లయితే మనం ఆకాశానికి వెళ్ళిన, లోతులకు దిగిన, చీకట్లో దాగిన దేవుడు చూడగలడు. ఆయనతో ఉన్న వారికి చీకటి కూడా వెలుగులా ప్రకాశిస్తుంది. మరి 13-16 వచనాలు గమనించినట్లయితే మన శరీరాన్ని చాలా అందంగా, అద్భుతంగా దేవుడు నిర్మించాడు. మన జీవితం గురించి దేవుని యోజన ముందుగానే ఆయన చేతుల్లో చేర్చబడి ఉంది. మరి 17-18 గమనించినట్లయితే దేవుని ఆలోచనలో సముద్రపు ఇసుక కణాల కంటే అధికం. ఆయన మన మంచికే ఆలోచిస్తాడు, రక్షించాలనుకుంటాడు. 19-22 వచనాలు గమనించినట్లయితే దావీదు దేవునికి విరోధులైన వారిని వ్యతిరేకిస్తున్నాడు. దేవుని పవిత్రతను గౌరవించాలనుకుంటున్న మనస్సు కలిగి ఉన్నాడు. అది నిజంగా దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తే కానీ అటువంటి హృదయాన్ని ఎవరు కలిగి ఉండలేరు. మరి 23-24 వచనాలు గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ప్రభు నా హృదయాన్ని పరిశీలించండి, చెడు మార్గం ఏదైనా ఉంటే దాని నుండి నన్ను దూరం చేయండి, దేవుని దారిలో నడిపించమని అత్యంత వినయపూర్వకంగా ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు మనకు ఎంతో దగ్గరగా ఉన్నాడు. మనల్ని పూర్తిగా గుర్తించి ప్రేమిస్తున్నాడు. మనం పుట్టుక నుంచే మన జీవితానికి ఒక యోజన చేసినవాడు. మనల్ని నిత్య మార్గంలో నడిపించే దేవుడు.